పురాతన రాజ్యం యుగంలో దట్టమైన అడవులు మరియు ఒక పవిత్ర నది మధ్య రాతితో నిర్మించిన రాజ్యం ఉండేది. వాచ్ టవర్లు భూమికి కాపలాగా ఉండేవి మరియు గ్రామస్థులు వ్యవసాయం మరియు వాణిజ్యం ద్వారా జీవించేవారు. ఈ రాజ్యాన్ని బలమైన మరియు తెలివైన పాలకుడు అయిన అగ్నివర్మ రాజు పరిపాలించేవాడు. అతన్ని అందరూ గౌరవించేవారు. యువరాజు శిక్షణ యువరాజుగా అగ్నివర్మ గొప్ప యోధులు మరియు ఋషుల వద్ద శిక్షణ పొందాడు. అతను కత్తి యుద్ధం, విలువిద్య మరియు న్యాయ చట్టాలను నేర్చుకున్నాడు. నిజమైన రాజు తన ప్రజల కంటే ముందు వారికి సేవ చేయాలని అతని గురువు. రాజు పట్టాభిషేకం తన తండ్రి మరణం తరువాత అగ్నివర్మ రాజు అయ్యాడు. అతను ఒక సాధారణ కిరీటాన్ని ధరించి బలహీనులను రక్షించడానికి, న్యాయంగా పరిపాలించడానికి మరియు రాజ్యాన్ని ఐక్యంగా ఉంచడానికి వాగ్దానం చేశాడు. ప్రజలు శాంతి కోసం ఆశతో ఉత్సవాలు చేసుకున్నారు. గొప్ప కరువు సంవత్సరాల తర్వాత భయంకరమైన కరువు సంభవించింది. పంటలు పండలేదు, నదులు ఎండిపోయాయి మరియు ఆకలి వ్యాపించింది. అగ్నివర్మరాజు రాజధాన్యాగారాలను తెరిచి ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని పంచుకున్నాడు. తన ప్రజల కోసం ధాన్యం కొనడానికి అతను రాజభవనపు సంపదలను అమ్మాడు. శత్రుదండయాత్ర రాజ్యం బలహీనంగా ఉండటం చూసి ఉత్తర తెగలు దాడి చేశాయి. అగ్నివర్మ స్వయంగా సైన్యాన్ని నడిపించి ముందు వరుసలో నిలబడ్డాడు. యుద్ధం చాలా రోజులు కొనసాగింది, కాని రాజుగారి ధైర్యం సైనికులలో స్ఫూర్తిని నింపి విజయాన్ని శాంతి పునరుద్ధరణ యుద్ధం తర్వాత వర్షాలు తిరిగి వచ్చాయి మరియు పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. రాజు గ్రామాలు పునర్నిర్మించాడు, చట్టాలను బలోపేతం చేశాడు మరియు అధ్యాసం, వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. న్యాయం మరియు శ్రేయస్సు దేశమంతటా నిండిపోయాయి. వృద్ధ రాజు అగ్నివర్మ వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న కొద్దీ తెలివిగా పరిపాలించడానికి తన కొడుకుకు శిక్షణ ఇచ్చాడు. అతను సింహాసనం నుండి తప్పుకుని గ్రామస్థుల మధ్య సమయం గడిపి వారి సంతోషాలను మరియు దుఃఖాలను విన్నాడు. ఒక రాజు పురాణంగా మారడం. రాజు అగ్నివర్మ మరణించినప్పుడు మొత్తం రాజ్యం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రజలు అతనిని విజేతగా కాకుండా రక్షకుడిగా గుర్తుంచుకున్నారు. అతని కథ పాటలు మరియు పురాణాల ద్వారా తరతరాలుగా జీవించింది.